అసలేం జరుగుతోంది? వీళ్ళు అసలు మనుషులేనా? వీరిలో మచ్చుక్కైన దేశంపై భక్తి లేదా? ఈ దేశంలోని నీరు తాగుతూ గాలిని పీల్చుతున్న వీరిలో కొంచెమైనా దేశంపై ప్రేమ లేదా? కాసులకు రాచమర్యాదలకు దాసోహమై దాయాదికి దోస్తులవ్వడానికి కొంచెమైనా సిగ్గు లేదా? యూట్యూబర్లు వ్లాగర్ల ముసుగులో దేశ భద్రతకే ముప్పు తీసుకుని రావడానికి వారిలో మాతృదేశంపై ఉన్న మమకారం చచ్చిపోయిందా? చిన్నప్పటి నుంచి దేశభక్తి పాఠాలు చదువుకుంటూ పెరిగిన వీరిలో ఇసుమంత కూడా దేశం పట్ల భక్తి ప్రేమ కలగలేదా? ఓవైపు దేశ సరిహద్దుల్లో అనునిత్యం రక్షణ కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్న సైనికుల త్యాగాలను వీరు మర్చిపోయారా? అంటే దేశంలో నక్కుకున్నటువంటి పాక్ స్పైల వ్యవహారం అవుననే అంటోంది. మొన్నటి వరకు జ్యోతి మల్హోత్రాను తిట్టిపోసిన దేశ ప్రజలు ఇప్పుడు ప్రముఖ తెలుగు వ్లాగర్, బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేంది భయ్యా సన్నీ యాదవ్, ఇదెక్కడా చూడలే. ఓవైపు మన దేశం పాకిస్తాన్ దాని తీవ్రవాదంతో పోరాడుతుంటే నువ్వేమో బైక్ వేసుకుని పాక్ వెళ్లి నీ జీవితాశయం నెరవేరిందని తెగ హైపిస్తున్నావు. ఓవైపు భారతీయ స్త్రీలు తమ సింధూరాలు కోల్పోయి క్షోభను అనుభవిస్తుంటే నీవు పనీర్ రోటీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావు. పాక్ ఉగ్రవాదంతో మనం పోరాడుతుంటే వారి దేశంలో సైట్ సీయింగ్ ముఖ్యమైపోయిందా సన్నీ అంటూ చీ కొడుతున్నారు. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు, యూట్యూబ్లో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వీడియోపై లక్షలాది మంది కడుపు మంటను కామెంట్ల రూపంలో పెడుతున్నారు. ఇక ది ఫేమస్ తెలుగు వ్లాగర్, బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం నెలకొంది. ఇప్పటికే పాక్ స్పైలా భావిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయంలో ఒక్కసారిగా విస్తుపోయిన యావత్ దేశం మన దేశంలో పాక్ స్పై ఇంతలా విస్తరించిందా అని షాక్ కి గురవుతున్నారు. అయితే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా రవీందర్, అనుష దంపతుల కుమారుడు సన్నీ యాదవ్ చిన్నతనం నుంచే బైక్లను అతనికి నడపడం సరదా. ఈ సరదాతోనే వ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. 2016 నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు బైక్ పై రైడింగ్ చేసే వీడియోలను పోస్ట్ చేసేవాడు. 2019లో 21 రోజుల్లోనే బైక్ పై లడాక్ యాత్ర పూర్తి చేశాడు. ఆ యాత్రతో సబ్స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా 3 లక్షలకు చేరింది. దాంతో పూర్తి స్థాయి వ్లాగర్ గా మారిపోయి 2019లో నేపాల్కు వెళ్లి తొలి విదేశీ యాత్రను పూర్తి చేశారు. ఇలా అనతి కాలంలోనే భయ్యా సన్నీ యాదవ్ వ్లాగర్ గా, యూట్యూబర్ గా బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా భయ్యా సన్నీ యాదవ్ పై మార్చి 5న నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. అదే సమయంలో కొందరు యూట్యూబర్లను పోలీసులు అదుపులో తీసుకుని విచారించారు. అయితే సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండడంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇక పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన సమయంలో భయ్యా సన్నీ యాదవ్ పాక్లో ఉన్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశంలో కొందరు యూట్యూబర్లు స్పైగా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో దేశంలోని కొందరు యూట్యూబర్లపై ఫోకస్ పెట్టారు. అప్పుడే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెతో పాటు మరో 11 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వీరిని విచారిస్తున్న క్రమంలో పాక్కు అనుకూలంగా దేశంలో వ్యవహరిస్తున్న పెద్ద నెట్వర్కే బయటపడింది. దీంతో యూట్యూబర్లపై ఎన్ఐఏ నిఘా పెంచింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుండి సన్నీ యాదవ్ 2 వారాల క్రితం ఇండియాకొచ్చాడు. పాక్లో పర్యటించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ ట్రిప్ అయిన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. దీంతో నెటిజన్స్ ఇదేం పోయే కాలమని, కూసంతా కూడా దేశభక్తి లేదా, పహల్గామ్ ఉగ్రదాడితో మన దేశంపై రక్తపు టేరులు పారించిన పాక్ గురించి ఇప్పుడంతా ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ఏకిపారేస్తున్నారు. ఇక చెన్నైలో సన్నీ యాదవ్ను అదుపులో తీసుకున్న ఎన్ఐఏ అధికారులు పహల్గామ్ దాడి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో పాక్ సందర్శన గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్కి ఎందుకు
ఎందుకెళ్లాడు? ఉద్రిక్తల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణమేంటి? పాక్లో ఏ ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శించాడు? ఎవరిని కలిశాడు? ఎందుకు కలిశాడు అనే కోణంలో అతన్ని విచారిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఇప్పటికే అరెస్ట్ అయిన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సన్నీ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా సంస్థలు సన్నీ మొబైల్ కమ్యూనికేషన్ చరిత్రను విశ్లేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సన్నీ యాదవ్ అరెస్టు ఒక్కసారిగా అతని స్వగ్రామం నూతనకల్లో కలకలం రేపింది. సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఆచూకీపై తల్లిదండ్రులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్నీ యాదవ్ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ కొడుకు దేశభక్తి కలిగిన వాడని, ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని తండ్రి రవీందర్ వాపోతున్నాడు. కేవలం బైక్ రైడర్ గా మాత్రమే పాక్ను సందర్శించాలని చెబుతున్నాడు. అయితే దుబాయ్ నుంచి పాక్కు వెళ్లిన భయ్యా సన్నీ యాదవ్ దాదాపు 7 రోజుల పాటు పాక్లో గడిపినట్టు సమాచారం.